ఏమనొచ్చు? జై శ్రీరామ్ అనొచ్చా? ఇంకేమన్నా అనొచ్చా? అట్లా అనొద్దు, నోరు జారద్దు, కంట్రోల్ యువర్ టంగ్. ధర్మము అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడము, నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయడము ధర్మం. 1000 సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన జై చంద్రబాబు నాయుడు అన్నాడు, జై టీడీపీ అన్నాడు. ఇప్పుడు రాజకీయ పరిణామాలు, అవసరాలు, పరిస్థితులు మారాయి. ఇప్పుడు జై కాంగ్రెస్ అంటాడు, జై సోనియా అంటాడు. మీరు ఎలా డిసైడ్ చేశారు ఫేక్ పాస్టర్లని? కొంతమంది అంటే పెద్ద పెద్ద వాళ్ళు, కొంతమంది మన మీడియా ఛానల్స్ త్రూ కాబట్టి ఎవరు ఫేక్ ఎవరు మంచి అనేది అక్కడ చూసే ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు. ఎలా డిసైడ్ చేస్తావు? ఒక బ్రాహ్మణ సోదరుడు చికెన్ తింటే వాడు దొంగ బ్రాహ్మణుడా, బీరు తాగితే దొంగ బ్రాహ్మణుడా, లేదా ఒక అమ్మాయితో దొరికితే వాడు దొంగ బ్రాహ్మణుడా? మరి పాస్టర్ దొంగ పాస్టర్ అన్నావు. పాస్టర్లు 100కు 100% ఈ మతాలన్నీ, ఈ దేవుళ్ళన్నీ అబద్ధాలు, కల్పితాలు. 100% దేవుడు లేడు 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 ఉండడు. అందరికీ నమస్కారం, నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో తను ఎవరో కాదు, ఎప్పుడు కాంట్రవర్సీస్ కి గురవుతూ మన మీడియాలో ఎప్పుడు వచ్చిన ఆయన ఒక మంచి కాంట్రవర్సీ అయితే ఇస్తారనమాట. మరి ఈ రోజు ఏమవుతుందో చూద్దాం. సో ప్రస్తుతం బైరి నరేష్ గారు ఉన్నారు. నమస్కారం అండి సార్, ఎలా ఉన్నారు? ఏమనొచ్చు? జై శ్రీరామ్ అనొచ్చా? ఇంకేమన్నా అనొచ్చా? పెట్టారు కదా, సరిపోయింది కదా. జై శ్రీరామ్ అంటే అనండి. హ్యాపీ, ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్, ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్ అన్నారా? ఎందుకు అంటే దేవుడు దయ్యం లేదు అని నువ్వు, నేను జై శ్రీరామ్ అంట. దేవుడు దయ్యం లేరని నేను అనాలా? నేను అనలేను. నేను కూడా అనలేను అనొచ్చు కదా. ఓ ఎందుకు అయితే అంటే లైక్ అది నార్మల్ గా వచ్చేదే కదా. ఇప్పుడు పిఎం మోదీ లాంటి వాళ్ళే వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటున్నారు, రాముడు ఉన్నారు నమ్ముతున్నారు, అన్ని ఉన్నాయి కదా. మరి ఇప్పుడు నేను జై శ్రీరామ్ అని అనడం వల్ల కలిగే లాభాలు ఏమిటో చెబితే తప్పకుండా సమాజం కోసం అంటాను. లాభాలేం లేవు. రాముడు అనే దేవుడు తన అవతారాన్ని చాలించి మరో అవతారానికి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఏ అవతారంలో ఉన్నాడో మీరు వివరిస్తే దానికి జై అంటే మీనింగ్ ఉంటుంది. కానీ ఒక అవతారం వచ్చి జన్మించి కొన్ని మంచి పనులు చేసి ఆ అవతారాన్ని అంతర్ధానం చేసిన తర్వాత మళ్ళీ అదే ఎందుకు జై అని అనాలి? నమ్మే వాళ్ళ కోణంలో నేను నమ్మను కాబట్టి ఆ పదం నేను అనడం వల్ల ఉపయోగం ఉంది అని అంటే 1000 సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నీకంటే గట్టిగా అనగలను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో జై తెలంగాణ అంటే కొన్ని వేల మంది, లక్షల మంది నాతో పాటు కోరస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇలా అనడం వల్ల కలిగే సమాజానికి కలిగే మేలు ఇప్పుడు సమాజం ఎదురు. కాబట్టి నేను జై శ్రీరాము, లేకపోతే ప్రైజ్ ద లార్డ్ అనో, లేకపోతే సలాం అలైకుం అనో అలా మీరు అనుమని బలవంత పెడితే మీ మొహంలో చిరునవ్వు కోసం, మీ మానసిక దౌర్భాగ్యాన్ని సంతృప్తి పరచడం కోసం ఓకే చెల్లమ్మ జై శ్రీరామ్ తల్లి మంచిగా బతుకు అంటాను. అయితే చాలా మంది ఈ మధ్య రకరకాల మతాల వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు కదా ఇంటర్వ్యూలో. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని పైశాచిక ఆనందం అంటారు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన జై చంద్రబాబు నాయుడు అన్నాడు, జై టీడీపీ అన్నాడు. ఇప్పుడు రాజకీయ పరిణామాలు, అవసరాలు, పరిస్థితులు మారాయి. ఇప్పుడు జై కాంగ్రెస్ అంటాడు, జై సోనియా అంటాడు. నిజమే కదా. కాబట్టి మనము ఈ పదాన్ని అనాలి అనేది లేదు. నేను ఒక కొత్త నినాదం, నాది కాదది, సమాజం అందరికీ వర్తించే ఒక గొప్ప నినాదాన్ని నేను పలకరింపు పదంగా అంటాను. అప్పుడు ఎదుటి వాళ్ళు నా పట్ల గౌరవం ఉండి నా నినాదం యొక్క అర్థం తెలిసి వాళ్ళు కూడా అంగీకరిస్తే ఆ నినాదాన్ని వాళ్ళతో పలికించాలి. అలా అంగీకరించని వాళ్ళతో ఇప్పుడు నేను జై ఇన్సాన్ అంట.
ఇన్సాన్ అంటే ఉర్దూలో, హిందీలో, సంస్కృతంలో మనిషి అని అర్థం. మనిషి అనేది. మనిషి వర్ధిల్లాలి అని అంట. అప్పుడు నీకు అనబుద్ధి అవుతే మనిషి వర్ధిల్లాలి అను, లేకపోతే దైవం వర్ధిల్లాలి అంటే నువ్వు అనుకో, నీ ఇష్టం, నీతో నాకెందుకు పేచి. ఉమ్. ఓకేనా? అయితే మీరు నార్మల్ గా ఎవరైనా కలిసినప్పుడు ఎలా నమస్తే చెప్తారు? నేను మొదటగా నాలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఉంటే జై ఇన్సాన్ అంటాను, ఓకే. లేదంటే జ్ఞానం వర్ధిల్లాలి అని జై భీమ్ అంటాను. ఇవి రెండు కాదు అంటే హాయ్ అంటాను. హలో హాయ్కి కూడా మీరు ఒక మీనింగ్ తీయొచ్చు హ్యాపీగా. మీ ఇష్టం తల్లి, మీరు తీయండి. అంటే హాయ్, మీరు నార్మల్ గా ధర్మాన్ని నమ్మరు, ఇదంతా ఫేక్. ఎవరన్నారు? మీరు ధర్మాన్ని నమ్ముతారా? ఎందుకు నమ్మకూడదు? మీరే ఎందుకు నమ్మాలి అంటారు, ఎందుకు నమ్మకూడదు అని నేను ధర్మాన్ని నమ్మనని నీతో ఎవరు చెప్పారు? ఇంటర్వ్యూస్ లో చూసాం కదా. ఏమన్నాను? అంటారు కదా. నేను దేవుడు లేడనేది నిజమే, కానీ ధర్మాన్ని ఎందుకు నమ్మను? నమ్ముతున్నారా ధర్మాన్ని? అంటే ధర్మం అంటే మీ దృష్టిలో అర్థం ఏంటి? జరుగుతున్న అన్ని కూడా ధర్మమే కదా. ఇప్పుడు ఏంటి? ఒకరికి హెల్ప్ చేసినా అది ఒక ధర్మం. నేను హెల్ప్ చేస్తున్నాను, మరి ధర్మాన్ని పాటిస్తున్నట్టే. అవును, పాటిస్తున్నట్టు. ఇంకోని గౌరవిస్తున్నాను, ధర్మాన్ని పాటిస్తున్నట్టే. మంచి భర్తగా జీవిస్తున్నాను, మంచి కొడుకుగా జీవిస్తున్నాను, మంచి తండ్రిగా జీవిస్తున్నాను నా 2 పిల్లలకి. ధర్మం పాటిస్తున్నా. నా ప్రయాణంలో అవసరం ఉన్న వాళ్ళకి సహాయపడుతున్నాను, ఎంతో మందికి సలహాలు ఇస్తున్నాను, కౌన్సిలింగ్స్ ఇస్తున్నాను. ధర్మము అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడము, నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయడము ధర్మం. నేను నా భార్యని సరిగా చూసుకోకుండా మందు తాగడం అధర్మం. నా పిల్లలకు పోషణకు సరి అయినటువంటి రక్షణ అవసరాలు తీర్చకపోవడం అధర్మం. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అధర్మం. బూతులు మాట్లాడడం అధర్మం. సమాజాన్ని ప్రేమించకపోవడం అధర్మం. సమాజ అవసరాలకు స్పందించకపోవడం అధర్మం. మానవ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, దైవ ధర్మాన్ని నేను పాటించట్లేదు, కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్మట్లేదు, పాటించట్లేదు. సో మరి నా ధర్మము అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది, తప్పుగా వక్రీకరించే వాళ్ళకు వాళ్ళ ఇష్టం. ఓకే. సో మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు? నమ్మను. అంటే చాలా మంది అంటుంటారు కదా, ఈ జన్మలో చేసిన వాటికి ఈ జన్మలోనే మనం కర్మ అనుభవించాల్సిందే తప్పకుండా, ఇది కలియుగం. సో అలా చెప్పి అమాయక కష్టజీవుల మెదళ్ళని నిస్తేజానికి గురి చేశారు, దోపిడీకి గురి చేశారు. ఇప్పుడు ఆ కారు డ్రైవరు జీవితాంతం డ్రైవర్గానే బతకాలా? వాడు కష్టపడి కొనుక్కోకూడదా? ఆ 33వ అంతస్తులో ఉన్న సోదరుడు దాని నుంచి అక్కడికే ఇంకా పైకి వెళ్ళిపోవాలా? అది ఇప్పుడు ఒక మహానగరంలో ఒక విలువైన స్థలం ఉంటే అతను కర్మ చేసినా చేయకున్నా వందలు, వేలు, కోట్లుగా మారిపోయిందా లేదా? ఒక ఆడపిల్ల ఏదైనా ఇబ్బందికి గురైందనుకో, నీ కర్మ ఇంతే అని అనగలమా? పోలీస్ స్టేషన్ ముందు పెట్టగలరా? కర్మ సిద్ధాంతం ప్రకారంగా మేము నడుస్తాము, ఆమెకు చచ్చిపోయే అవకాశం ఉంది, ఈడు చంపే అవకాశం ఉంది, పోయిన జన్మలో ఇదేమో పాపం చేసింది అందుకే ఈడు ఆమెను పొడిచి చంపిండు, కర్మ అనుభవించింది, ధన్యవాదాలు అని చెప్పగలరా ఎవరైనా? చెప్పలేరు. నీ ఇంట్లో బంగారం పోతే నా కర్మ ఇంతే, పోతే పోనీ అనుకుంటావా? ఆ వీధిలో సీసీ కెమెరాలు చూసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా? మరి కర్మను నమ్ముతున్న వాళ్ళందరూ అంటే వాళ్ళు అది నువ్వు పీచులంటే అలా నేను కొడతారు, ఉరికిచ్చి చంపుతారు నిన్ను. అట్లా అనద్దు, నోరు జారద్దు, కంట్రోల్ యువర్ టంగ్. వాళ్ళు అమాయకులు, అవగాహన లేని వాళ్ళు, లేదా బాల్యం నుంచి వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళకి అలా నూరిపోసి అలా తయారైపోయారు. వాళ్ళకి ఎవరో ఒకరు చైతన్యం కలిగించి ఇది తప్పు, కర్మ ఏమీ లేదు, మనం చేసే పనికి ఫలితం ఉంటుంది, మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది, ఒక్కోసారి మన పని ఆలస్యమైన చెడు జరుగుతుంది, మనం మంచి చేసినా ఎదుటి వాళ్ళు తప్పుగా అనుకున్నా చెడు జరుగుతుంది, మంచి చెడు ఇక్కడే ఉంటుంది, పైన స్వర్గము ఉండదు, కింద నరకము ఉండదు, అక్కడ యమధర్మరాజు ఉండడు, ఇక్కడ రంభ ఊర్వశి మేనకలు డాన్సింగ్లు చేయరు, ఇదంతా కల్పితము అని చెప్పాలి. ఓకే. సో నార్మల్ గా భగవద్గీత, రామాయణం ఇలాంటివి నమ్ముతారా మీరు? అంటే నమ్మడం అంటే అర్థం ఏంటి? డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద బిలీఫ్? అంటే నమ్మకం అంటే ఏంటంటే అందులో రాసినవి కొన్ని ఈ మధ్య ఫాలో అవుతున్నారు, కానీ వాళ్ళు కాలం భగవద్గీత ఇలాంటివి చదువుతూ ఉంటారు. వెరీ గుడ్, చదువని మంచిదే కదా. అది మీరు నమ్ముతారా అంటున్నా? నేను వాళ్ళు చదువుతున్నారని, వాళ్ళు చదువుతున్నప్పుడు చూస్తే నమ్ముతాను కదా, వీళ్ళు చదువుతున్నారని నమ్ముతాను. చదవకపోతే ఎక్కువ మంది ప్రజలు చదవట్లేదని నమ్ముతున్నాను. మెజారిటీ ప్రజలకు ఆ బుక్ ఏంటిదో తెలియదని నేను నమ్ముతున్నాను. వాళ్ళకు చదివేలాగా మీలాంటి వాళ్ళు ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచాలని కోరుతున్నాను. లైన్స్ ఏవైతే రాసున్నాయో భగవద్గీతలో అవి నిజ జీవితంలో అంటే నమ్మొచ్చా అని
నా అర్థం. లేదు బిడ్డ, ఎందుకంటే నువ్వు ఏ దేశంలో బతుకుతున్నావో ఆ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అవసరాల రీత్యా కొన్ని చట్టాలని, కొన్ని నియమ నిబంధనలని, సిటిజన్స్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ని మనము రాసుకున్నాం. కాబట్టి వాటిని పాటించాలి. అంతేకాని ఒక దేశంలో అనేక మతాల వారు ఉంటారు, వాళ్ళ నమ్మకాలు వారివి. కానీ మా మత గ్రంథాల ప్రకారమే జీవిస్తాము అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ వ్యక్తిగతమైతే పర్వాలేదు. కానీ సమాజంలోకి వచ్చేటప్పటికి ఆ సమాజం ఏ ప్రాంతంలో ఉంది, ఆ ప్రాంతంలో ఏ చట్టాలు అమల్లో ఉన్నాయి, అది ఎవరు రూపొందించుకున్నారు, వాటిని ఆమోదించుకున్న మనము అమలు పరుచుకొని గౌరవించుకోవాలి. ఈ మధ్య కాలం ఇంకొకటి, మనకి నార్మల్ గా చాలా మంది ఫేక్ పాస్టర్లు అందరూ బయటకు వస్తున్నారు. మీరు ఎలా డిసైడ్ చేశారు ఫేక్ పాస్టర్లని? కొంతమంది అంటే పెద్ద పెద్ద వాళ్ళు, కొంతమంది మన మీడియా ఛానల్స్ త్రూ ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది పాస్టర్లని. అంటే నేనేమంటానంటే, ఒక చిన్న గ్రామంలోనే గుప్పెడు మంది ఒక చర్చి పెట్టుకుంటారు, ఒక పాస్టర్ ఉంటాడు. ఒక్క ఊర్లోనే 3-4 చర్చిలు ఉంటాయి, ఒక మండల హెడ్ క్వార్టర్లో 10 ఉంటాయి, వేలాది లక్షలాది చర్చీలు ఉన్నాయి. ఓకేనా? సో మరి మనం ఆ చర్చీలన్నిటి పనితీరును పరిశీలించినప్పుడు మెజారిటీ పాస్టర్లు చెడ్డవాళ్ళ మంచి వాళ్ళ అని మనం నిర్ణయించాలి. అలాగే ప్రతి ఊరిలో అనేక రకాల ఆలయాలు ఉంటాయి, పూజారులు ఉంటారు. వాళ్ళ పనితీరును కూడా మనం ఎగ్జామిన్ చేస్తే మంచి పూజారా చెడ్డ పూజారా, మంచి భక్తుడా చెడ్డ భక్తుడా అని మనం పరిశీలించాలి. అలాగే ఏ మసీదు కూడా రోజుకు 5 సార్లు వెళ్తూ ఉంటారు. 30 మంది ఉన్న ఒక చోట కూర్చొని అక్కడ వాళ్ళు మాంత్రికులకు, దయ్యాలు, భూతాలను పోగొడతామని పచ్చని పట్టీలు వేసుకొని రాసేవాళ్ళు ఉంటారు. వాటిని కూడా పరిశీలించాలి. కాబట్టి ఎవరు ఫేకు ఎవరు మంచి అనేది అక్కడ చూసే ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు. చెడ్డవాడిని వాళ్ళే తరిమేస్తారు. మైకు ముందు పెట్టి ఇతను మంచి పాస్టరా చెడ్డ పాస్టరా, ఇగో ఈ భక్తుడికి నువ్వు ప్రశంసారయ్యి, ఇటువైపు క్రైస్తవులు, ఇటువైపు ముస్లింలు, అటువైపు పాస్టర్లను కూర్చోబెట్టి ఎవరు తప్పు ఎవరు తప్పు ఈ డిస్కషన్స్ కాదు. ప్రజలకి ఎవడు సహాయం చేస్తే వాడికి థ్యాంక్స్ చెప్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు పోయి ఓదారిస్తే వానికే వాళ్ళు మల్లుతారు. మరి ఈ దేశంలో 200 సంవత్సరాల క్రితము ఏ జీవన విధానం ఉంది? ముస్లిం రాజులు రాకముందు ఈ దేశంలో ఏ ధర్మము, ఈ జీవన విధానంలో ప్రజలు ఉన్నారు కదా? కాబట్టి నీ బలహీనతలో, నీ లోపాలో నువ్వు సమయానికి స్పందించకపోవడం వల్ల వాళ్ళు ఇంకో ధర్మం వైపు వెళ్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ దొంగ పాస్టర్లు, లేకపోతే దొంగ బాబాలు, అది ముస్లిం బాబాలు కొంతమంది, లేదా దొంగ పూజారులు ఎలా డిసైడ్ చేస్తావు? ఒక బ్రాహ్మణ సోదరుడు చికెన్ తింటే వాడు దొంగ బ్రాహ్మణుడా? బీరు తాగితే దొంగ బ్రాహ్మణుడా? లేదా ఒక అమ్మాయితో దొరికితే వాడు దొంగ బ్రాహ్మణుడా? మరి ఇక్కడ పాస్టర్ను దొంగ పాస్టర్ అన్నావు. అయితే పాస్టర్లు ఎందుకు అని మధ్య, అంటే నేనన్నది కాదు, చాలా చూస్తున్నా మనం, ఏదో సమ్ షోస్ వస్తూ ఉంటాయి. అసలు నేనేమంటానంటే టచ్ అంటే పడిపోయేవి, లేకపోతే నూనె రాస్తే తగ్గిపోతుంది అనడము, లేకపోతే ప్రేయర్ ఆయిల్ అమ్ముకోవడము, ప్రార్థన చేస్తే బతుకుతారనుకోవడము, ఇది ఒక్కటే కాదు. దేవుణ్ణి నమ్ముకుంటేనే కొడుకు పుడతాడు, బిడ్డ పుడతాడు అనుకోవడము, బిడ్డ పుట్టాలని కోరుకుంటే బిడ్డ పుట్టిందని సంబరపడడం, ఇవన్నీ అమాయకత్వంతో కూడిన నమ్మకాలు. దాన్ని పిచ్చితనము, మూర్ఖత్వం అంటే వాళ్ళకి కోపం వస్తుంది. 100% ఈ మతాలన్నీ, ఈ దేవుళ్ళన్నీ అబద్ధాలు, కల్పితాలు. ఏంటి సమాజం మారదంటారా? మరి ఎందుకు మారదు? అవసరం మార్పిస్తుంది. మూఢనమ్మకాలు ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటారా సార్? మీలాంటి వాళ్ళు ఒక్కో మూఢనమ్మకానికి గల కారణాలను వివరిస్తూ అర్థమయ్యేలా చేసినాడు వాళ్ళు రియలైజ్ అవుతారు. సరే, పాస్టర్ల గురించి మాట్లాడాం కదా, ఎల్లమ్మ తల్లుల గురించి మాట్లాడదాం. నాగరాణి అని వచ్చింది, గత జన్మ ఏదో చెప్పింది, ఎవరో ప్రియుడు అన్నది, అంతా అయిపోయింది, ఫేక్ అని తెలిసి వదిలేసింది. సౌందర్య వచ్చింది ఏదో చిన్న ఊరు నుంచి, ఆమె శిగ ముగింది, ఆమె వదిలేసింది. ఆ మధ్య కాలంలో మేము కూడా ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తాం, తను ఏదో ఫేక్ అని ఊగేసింది, అయిపోయింది, ఫేక్ అని తెలిసింది. సో ఏంటి మరి? అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోనే ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఏదో ఒక పాపులర్ జరిగిందని, హైలైట్ అయ్యిందని ఒక ఆవిడ ఏదో చెప్పింది అనగానే గుడ్డిగా నమ్మొద్దు. కొంతకాలం తర్వాత ఫేక్ అని తెలిసిపోద్ది. అలాగే అఘోరి మాత గారు,
సంచలనం చేసినప్పుడు అన్ని ఛానళ్ళు వాళ్ళ వెనుకబడ్డాయి. మమ్మల్ని అడిగారు దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే, ఇది చాలా సున్నితమైన విషయము. మేము ఏ మాట మాట్లాడినా తప్పుగా తీసుకున్న వాళ్ళు చెడ్డగా ప్రచారం చేస్తారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది. కొద్ది రోజులు ఆగండి. ఎవరో ఒకరు మీరే మీడియా వాళ్ళు, కెమెరా వాళ్ళే, వాళ్ళ అసలు పేరేంటి, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ వాళ్ళే డిసైడ్ చేస్తారనుకున్నాం. కొద్ది రోజుల్లోనే ఇంకొంతమంది నిష్టగా ఉండేటువంటి నాగసాధులు, అఘోరీలు లోపాలను వివరించి చూపించారు. ఆ సమయంలో మాలాంటి వాళ్ళ మాట్లాడితే మా ఇంటి మీదకి వచ్చేంత కోపంగా ఉంటారు. తాను చేసేది సెన్సా, న్యూ సెన్సా, నాన్ సెన్సా అనేది ప్రజలు ఆలోచించరు. మనకు శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రుడు అన్నట్టుగా ఈ విషయంపై మాట్లాడగానే విరుచుకుపడతారు. కాస్త ప్రశాంతంగా అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా, మీరు 4 పేర్లు చెప్పారు, వాళ్ళు ఫేక్ అని చెప్పారు కదా. ఇంకా 100 మంది ఫేక్ గాళ్ళు వచ్చినా ఈ ప్రజలు నమ్ముతూనే ఉంటారు, మీరు చూపిస్తూనే ఉంటారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఫేక్ అని తెలిసాక కాలగర్భంలో కలిసిపోతారు. ఈ మధ్య కాలంలోనే వీళ్ళందరూ ఫేక్ అని తెలిసింది, కానీ ఈ మధ్య మల్లికార్జున ముత్య గారు అయితే అబ్బాయి అతను చాలా మొత్తం ఒక విలేజ్ ని నడిపిస్తున్నారు. అనాథాశ్రమాలని చెప్పి ఒక ఇల్లులు ఇచ్చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టేసి అతను నంబర్స్ చెప్తున్నాడని, నేమ్స్ చెప్తున్నాడని, గత జన్మ చెప్తున్నాడని ఏదో చెప్తున్నారు. మరి అతని పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటి, నేను టేస్ట్ చేయకుండా ఇది ఏ రుచితో ఉంది అని మీరు అడిగితే ఎలా ఉంటుంది? అందరూ బాగుంది అని అంటున్నారు కాబట్టి బాగుండొచ్చు అంటాను. కానీ నిరూపిస్తే ఎవరైనా అంగీకరించాల్సిందే కదా. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి మల్లికార్జున గారు ఏవేవి చేస్తారో ఒకరు చెప్పడమో, ఇంకోరు నమ్మడమో, ఇంకోరు చూపించడమో కాకుండా నిరూపిస్తే అందరం అంగీకరిస్తాం కదా. నాలాంటి వాడేంది తొక్కలది, ఎవరైనా అంగీకరిస్తారు కదా. చిన్న లాజిక్ అప్లై చేయండి. తనకు అర్థం కాని భాషకు చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడించండి. పాయింట్ నెంబర్ 1, తనకు తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నాడు కదా. తనకి తెలుగు రాదనుకుంటా. తనకు తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నాడు కదా. అర్థం కాని భాష వ్యక్తిని తీసుకెళ్ళండి, అప్పుడు చెప్పమనండి. రెండోది, నేను ఒక సీల్డ్ కవర్లో నాకు మాత్రమే తెలిసినటువంటి 4-5 సీల్డ్ కవర్లలో మీ ఛానల్ స్టిక్కర్ అంటించి ఏ నంబర్లో ఏముందో నేను మీకు రాసిస్తాను. అవి తెరచకుండా అందులో ఏ నంబర్లు ఉన్నాయో చెప్పమంటే అప్పుడు మీరే నిరూపించి వెరీ గుడ్ అని చెప్పి ఆయనకు అందరం హెల్ప్ చేయొచ్చు. ఇవన్నీ ప్రయోగాలు ఎందుకు తల్లి? కొన్ని బలమైన నేరాలు చేసిన నేరస్తులు ఎవరో దొరకట్లేరు. ప్రజలు, పోలీసు వారు అనేక బృందాలుగా ఏర్పడి వాహనాల్లో డీజిల్, పెట్రోల్ పోసుకొని భార్యాపిల్లలకి దూరంగా రోజుల తరబడి వెతుకుతున్నారు. వారికి హెల్ప్ చేసే పని చేస్తే మనందరికీ ఉపయోగం కదా. బార్డర్లో కొన్ని డెడ్ బాడీస్ సైనికులు మిస్ అయినప్పుడు చాలా హెలికాప్టర్లో వెళ్తూ మరీ ఆర్మీ వాళ్ళు వెతుకుతూ ఉంటారు. సముద్రంలో పడవ పడిపోయినప్పుడు, ఈవెన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా పావురాల గుట్ట దాన్ని వెతకడం కోసం 3-4 దినాలు పట్టింది. నిజమా కాదా? చాలా బాధపడ్డాం కదా అందరం. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి వారు చెప్పొచ్చు కదా. కొంతమంది ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా రోజుకు కొన్ని వందల మంది యుక్త వయసున్న ఆడపిల్లలు అదృశ్యం అవుతున్నారు. నేను ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన నా ఫోన్ నంబరు, మా అమ్మ నాన్న పేరు, ఇంకేదో నా సమస్య ఏదో చెప్తున్నాడు. సంతోషమైన అభినందనలు. తప్పిపోయిన ఆడపిల్లల ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులు నిద్రాహారాలు మాని స్టేషన్ల ముందు బాధపడుతున్నారు కదా. అలాంటి వ్యక్తులకి పరిష్కారం చూపిస్తే ఇంకా మేలు కదా. అలాగే కొన్ని చోట్ల మంచి విలువైన ఖనిజ సంపద ఎక్కడుందని ప్రభుత్వము పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్స్తో తవ్వుతూ శాంపిల్స్ సేకరించి ఖనిజ అన్వేషణ కోసం ఒక పెద్ద డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఈయన ఏదెక్కడుందో చెప్పేస్తే అంతమందికి ఎంప్లాయ్మెంట్ వేస్ట్, డ్రిల్లింగ్ మిషన్ వేస్ట్, టైం వేస్ట్, మనీ వేస్ట్ కదా. అంతకుముందు ఇక్కడ సైఫాబాద్ పీజీ కాలేజీలో కూడా ఇక్కడ తవ్వండి అని చెప్తే మొత్తం తవ్వారు జేసీబీలు పెట్టి. ఉత్తరప్రదేశ్లో కూడా అలాగే తవ్వారు. అక్కడ కోదా దగ్గర అయితే ఉగ్ర నరసింహస్వామి అని చెప్పేసి రోజుకు 1000 మంది వెళ్ళారు. మా దగ్గర 2008 ఆ టైంలో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఇల్లంతకొండ మండలంలో ఒక అమ్మాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివే అమ్మాయి నాగదేవత వెలిసిందన్నారు. కొంతకాలానికి కాలగర్భంలో కలిసిపోయింది. అలా ఒక్కో జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఇప్పుడు నారాయణపేటలో ఫేమస్గా ఉన్నారు ఒకరు,
కర్ణాటక బార్డర్ బీదర్ దగ్గర ఒకరు ఫేమస్గా ఉన్నారు. తర్వాత సిద్దిపేట దగ్గర దుబ్బాక దగ్గర ఒక ఆయన ముస్లిం సోదరుడు ఫేమస్గా ఉన్నాడు. ప్రజలు నమ్మినంత కాలం వాళ్ళు గొప్పగా వర్ధిల్లుతారు. వాళ్ళ లోపాలు బయటికి చెప్పే వ్యక్తి ధైర్యంగా వచ్చి బాధితులు ధైర్యంగా నేను మోసపోయాను, నష్టపోయాను అని చెప్పినప్పుడు తనలాంటి వాళ్ళందరికీ ఇది సపోర్ట్గా దొరికి అతను చెడ్డవాడు అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఎవరో ఒకరు నష్టపోయిన వాళ్ళు చెప్పేంత వరకు మనము వాళ్ళపై ఒక అభిప్రాయానికి రాకూడదు. ప్రభుత్వానికి బాధ్యత ఉంది. సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడం కోసం ఆర్టికల్ 51AH చెప్తుంది. కాబట్టి ఇలాంటి ఇంకా ద డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ సబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళందరూ లోపల పడేయచ్చు. కానీ అవి ప్రజలందరూ నమ్ముతున్నారని వాళ్ళకి రోడ్లు వేస్తారు, బోర్లు వేస్తారు, టెంట్లు వేస్తారు, స్థలాన్ని కూడా రాసి ఇచ్చేస్తారు. కాబట్టి మన పాలకులు ప్రజల నమ్మకాల జోలికి వెళ్తే ఓట్ల మీద ప్రభావం పడుతుందేమో అని సైంటిఫిక్ టెంపర్ని వదులుకొని అమాయకులుగా వాళ్ళు అలాగే ఉండాలని, మోసపోయిన తర్వాత వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టొచ్చని గమ్మున ఉంటున్నారు. మరి మీరు ఈ మధ్య కాలంలో ఎందుకు మీడియాకి కొంచెం దూరంగా ఉన్నారు? చాలా కంటెంట్స్ ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి. అంటే మీ పేరు చెల్లమ్మ? జినిత. జినిత. మీడియాలో కనిపిస్తేనేమో నీలాంటి ఓ యాంకరు పబ్లిసిటీ కోసమేనా ఇలా అని అంటారు. కనిపించకుండా ఫీల్డ్లోకి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి, మండలాల్లోకి వెళ్ళి, మారుమూల జిల్లాల్లోకి వెళ్ళి ఆ సమస్యతో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్తేనేమో మీరు కనిపించట్లేదు. నేను కనిపించట్లేదా, పని చేయట్లేదా? క్లారిటీ ఇవ్వాలి మీ శశి టీవీ వాళ్ళకి. అప్పుడు శశి టీవీ ఛానల్ వాళ్ళందరూ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి, బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ అని ఒకసారి మొక్కి గడిచిన 18 నెలలుగా ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ 18 నెలలుగా ఏం చేశానో చూసి ప్రజలు కామెంట్ పెట్టమనండి మీ శశి టీవీ ఈ వీడియో కింద. కాబట్టి నేను పనిలో ఉన్నాను కానీ దాన్ని ప్రదర్శించి పబ్లిసిటీ చేసుకోవడంలో లేను. సో ఇప్పుడు కూడా ఎందుకు వచ్చావు అని అడగొచ్చు. మీరు 1కి 10 సార్లు కాదు, ఎన్నిసార్లు అడుగుంటారు? నేను ఎప్పుడు హైదరాబాద్కి సరిగా రాలేదు. ఈ పొద్దు నా ప్రాణ స్నేహితుడు ఒకతని ఆరోగ్యం బాగాలేకపోతే మైదీపట్నంలో రారాల నాగరాజు గారిని కలిసి నిన్న సైన్స్ డేలో కూకట్పల్లి ప్రగతి స్కూల్ కాలేజీలో లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్లో ఒక 1000 మంది పిల్లలకి సైన్స్ పై సెమినార్ ఇచ్చి తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఒక ఫ్రెండ్ని కలిశాక మీ నంబరు ఈ లొకేషన్కి 2-3 కిలోమీటర్ దూరం ఉన్నానని వచ్చాను. అంతేకాని మీకోసం మా ఇంటి దగ్గర నుంచి నేను ప్రయాణం చేయలేదు, దారిలో ఇస్తున్నాను అంతే. అంటే ఒకటి క్షమించాలి, నాకు మీడియా అంటే చాలా రెస్పెక్ట్. ఒక మంచిని చెడుగా చూపించగలదు మీడియా, ఒక చెడును మంచిగా వక్రీకరించగలదు మీడియా. కానీ మీడియా నిజాన్ని నిజంగా చూపించినాడు ఈ సమాజం పూర్తిగా మారిపోద్ది. మీడియాకున్న మత పిచ్చి, మీడియాకున్న కుల పిచ్చి, మీడియా పర్సన్స్కున్న వ్యక్తిగత నమ్మకాల వల్ల నిజంగా చూపించడం లేదు. ఎక్కడో వెతుక్కోవాల్సి వస్తుంది మంచి విషయాలు. కాబట్టి నేను కొన్ని వీడియోస్ ఇంటర్వ్యూస్ ఇస్తే అడ్డదిడ్డమైన ఇష్టమైన థంబ్నెయిల్స్ పెట్టి నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా చేస్తూ మళ్ళీ రెచ్చిపోయిన బైరి నరేష్, హిందూ దేవుళ్ళపై నోరు జారిన ఏం జారుడు ఎక్కడిది? అసలు దేవుళ్ళు ఉంటే కదా నేను జారడానికి. అది హిందూ దేవుళ్ళు అయితేంది, ముస్లిం దేవుళ్ళు అయితేంది, క్రైస్తవ దేవుళ్ళు అయితేంది. అలా కొంతమంది ఛానల్ సోదరులు తలతిక్క థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల వీళ్ళకు ఇచ్చుడే తప్పు, ఇచ్చినాక వాళ్ళు ఇష్టమైన థంబ్నెయిల్ పెడతారు. ఇవ్వకుండా ఉంటే సరిపోద్ది కదా నువ్వు, అంతే తప్ప నాకేమి ఇవ్వద్దు అని లేదు, ఇస్తే ఏమో అయిద్దని భయపడి కాదు, లేకపోతే ఇంకా తప్పించుకోవాలని కాదు. దీనికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంతే. అంటే నార్మల్గా దేవుడి పైన మీ అభిప్రాయం ఏంటి? ఉంటే మంచి అభిప్రాయమో చెడు అభిప్రాయమో ఉండేది, లేడు కాబట్టి పెద్దగా అభిప్రాయం ఏమీ లేదు. ఇప్పుడు నీకు డుంబ్రిస్కెల్ అనే ఒక చెల్లె గురించి చెప్పు నాకు. డుంబ్రిస్కెల్ లేదు, ఏదో ఒక ఒపీనియన్ చెప్పు, మంచి ఒపీనియన్ చెడు ఒపీనియన్. మరి దేవుడే లేడు, దేవుడు గురించి నన్ను ఏదో ఒకటి చెప్పమంటే ఏం చెప్పాలి? 100% దేవుడు లేడు 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 ఉండడు. మనిషే దేవుడు ఉన్నాడనే భ్రమ భయంతో దేవుణ్ణి పుట్టించి ఆ దేవుడికి మహిమలంటగట్టి ఆ దేవుడికి తనతో పాటు గుడిసేసుకుంటే దేవుడికి గుడిసేసి, మనిషి ఇల్లు కట్టుకుంటే దేవుడికి ఇల్లు కట్టి, మనిషి ఫ్యాన్ పెట్టుకుంటే దేవుడికి ఫ్యాన్ పెట్టి, మనిషి మైకు పెట్టుకుంటే దేవుడికి మైకు పెట్టి,
మనిషి ఏసీ పెట్టుకుంటే దేవుడి గుళ్ళో ఏసీ పెట్టి, మనిషి బంగారాన్ని కనిపెడితే దేవులకు బంగారు ఆభరణాలు పెట్టి, మనిషి బట్టలు కట్టుకుంటే దేవుడికి బట్టలు కట్టి, ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడ వాళ్ళతో పాటుగా దేవుడిని పెంచుకుంటూ చూపించుకుంటూ వచ్చారు తప్ప చాలా స్పష్టంగా దేవుడు లేడు. ఆ విషయం అందరికీ తెలుసు. పెరియార్ ఈవి రామస్వామి చెప్తాడు, దేవుడు లేడని ఇద్దరికి బాగా తెలుసు. ఒకటి దోపిడీ చేసేవాడికి, 2 దేవుడికి దగ్గరగా ఉండి పూజ చేసేవాడికి. అంటే రోజు చూస్తుంటాడు కదా, ఆయన చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాడు కదా, చేసిన ఆ విగ్రహం లేదా ఆ యేసయ్య లేదా ఆ దేవుడు ఏం చేయట్లేదు కాబట్టి అవి కంటిన్యూ చేస్తూ ఉన్నాడు కదా. ఫస్ట్ వాళ్ళకే తెలియాలి కదా. ఇప్పుడు మొన్న ఈ మధ్య పూజారులు ఒక ర్యాలీ చేశారు, మాకు వేతనం పెంచాలి, ధూపదీప నైవేద్యానికి కొంచెం ఫండ్స్ పెంచాలి అని ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చారు. ఏమని అర్థం? నీ కష్టాలు కన్నీళ్లు తీరుస్తారని నిత్యం దేవుడికి సంస్కృత మంత్రాలలో చక్కగా పూజ చేసే పూజారులు మా సమస్య తీర్చబడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చారంటే ఏమని అర్థం? లేకపోతే మా చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి అరికట్టండి అని ఆ చర్చిని నమ్మేటువంటి, జీసస్ని నమ్మేటువంటి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక చేత బైబిల్ని ఒక చేత కాన్స్టిట్యూషన్ పట్టుకొని ర్యాలీ చేస్తున్నారు. మరి దయగల దేవుడు, ప్రతిదాన్ని రక్షించే దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? మళ్ళీ ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు వినతి పత్రాలు ఇస్తున్నారు? నిజమే కదా. ఒక అయోషాని గుడిలో చంపినప్పుడు ఆ ఆడపిల్ల అల్లా నన్ను రక్షించు అనలేదా? అక్కడే ఉన్న రామాలయంలోని రాముడు రక్షించలేదుగా. ఇటు రాముడు రక్షించలేదు, అటు అల్లా రక్షించలేదు. అది నిర్మానుష్యం కాబట్టి, అక్కడ ఉన్న మనిషిలో మానవత్వం లేదు కాబట్టి చెడ్డగా ప్రవర్తించాడు. చట్టం వారిని శిక్షించింది. అంతే కదా. అయితే చాలా ఊర్లలో ఏమవుతుందంటే కొన్ని భూముల్లో నుంచి విగ్రహాలన్నీ వస్తున్నాయి కదా, మరి అవన్నీ నేను ఏమంటానంటే భూమిలో నుంచి స్కూళ్ళు కాలేజీలు రప్పి దేవుడా అంట. లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ ఖరీదు పెరుగుతున్నాయి, ఇట్లా డమ్ అనగానే పైనుంచి చెట్లకి ఆ సీజర్లు, కత్తెర్లు, లేకపోతే ఆపరేషన్ చేసేవి, లేకపోతే ఇప్పుడు ఐ డొనేషన్ చేయాలని మా గూడూరు సీతమహాలక్ష్మి అమ్మ పదే పదే మొత్తుకుంటుంది. తెలంగాణలో అయితే గంజి ఈశ్వరలింగం బాబాయ్ ప్రచారం చేస్తుంది, ఇంకా చాలా మంది ఉన్నారు. కనుగుడ్లు ఇవ్వను నీళ్ళకి వెళ్ళి భూమిలో నుంచి, ఎందుకంటే ఐ సైట్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, ఏదో ఒక లోపమో ప్యాషనో ఏదో అయ్యి ఉండొచ్చు. అవి ఉపయోగాన్ని తనకు తాను లింగం రూపంలో బయటకు వస్తే ఏం ప్రయోజనం దేవుడికి? కొంత మట్టి తవ్వి ఇంత లావు పెసళ్ళు పోసి, ఇంత లావు శనగలు పోసి, ఇంత లావు బబ్బెర్లు పోసి, మొలకెత్తే ధాన్యాలను పోసి ఒక 5-6 అడుగులు కింద పెట్టేసి దాని మీద ఏదైనా ఒక విగ్రహాన్ని, యేసు ప్రభుని పెట్టు, లేకపోతే దర్వాజాలు ఉంటాయి కదా అల్లా నమ్మే వాళ్ళకు డోర్స్ బొమ్మ, డోర్ల బొమ్మే పెట్టు, శివలింగమే పెట్టు, ఇంకేదైనా పెట్టు, అది కాముగా ఉంటుంది. ఆ పైన రోడ్డు డాంబర్ రోడ్ వేసినా ఏం కాదు. అందులోకి నీళ్లు వెళ్ళాక ఆ అన్ని విత్తనాలు మొలకెత్తినాక ఆ భూమిని చీల్చుకుంటూ ఆ లింగాన్ని పైకి తేల్పిస్తాయి. ఓకేనా? కాబట్టి సైన్స్ అన్న తప్పు అయి ఉండాలి, లింగం రావడం అన్న తప్పు అయి ఉండాలి. సైన్స్ ఏం చెప్తుంది? చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటుంది. ఇప్పుడు పైకి వచ్చింది అనేది ప్రతిచర్యనా చర్యనా? శూన్యంలో నుంచి ఏ వస్తువుని ఏ పదార్థాన్ని పుట్టించలేము, నాశనం చేయలేము అని సైన్స్ చెప్తుంది. ఒక రూపంలోంచి మరో రూపంలోకి మార్చచ్చు అని చెప్తుంది. మరి నాకు నిన్న ఒక ఆయన వాట్సాప్లో పెట్టాడు, పలానా కాడ, దేవుడి పేరు చెప్పను, పలానా కాడ ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది, దీనికి నీ సమాధానం ఏంటి? నేను ఏం చెప్తే ఏ ప్రజలు తప్పుగా అనుకుంటారో అని నోరు మూసుకుంటున్నాను. కానీ అయ్యా, అది పెరిగితే ఎంత, తగ్గితే ఎంత? అక్కడ పేదరికం తగ్గితే ఆ దేవుడికి దండం పెడదాం. అక్షరాస్యత పెరిగితే, చైతన్యం పెరిగితే, మరణ రేటు తగ్గితే, లేకపోతే శిశు మరణాల రేటు తగ్గితే, బాలింతల రేటు తగ్గితే, క్రైమ్ తగ్గితే, మనం అందరం ఏదో ఒక దేవుడిని మొక్కుదాము. ఉత్తా ఆ దేవుడే పెరిగితే ఏం లాభం? ఇవన్నీ తగ్గాల్సినవి తగ్గకుండా, లేకపోతే పెరగాల్సినవి పెరగకుండా, తనకు తాను నేను ఉన్నాను అని ఉనికి చాటుకునే దేవుడు ఉంటే ఎంత, లేకుంటే ఎంత? శ్రీకాకుళం జిల్లాలో పలాస దగ్గర మా అక్క ఒక మెసేజ్ పెట్టింది, శివరాత్రి రోజే ఈ శంఖం బయటకు వస్తుందంట, దీనిలో నీళ్లు నిండుతాయంట, మళ్ళీ ఇది సముద్రంలోకి మునిగిపోతుందంట, దీనిపై ఏం సమాధానం చెప్పాలి తమ్ముడు అని. అక్క ఒకటి, దీనికి నాకు ఆన్సర్ తెలియదు. నెంబర్ 1, తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. నెంబర్ 2, నాకు తెలియకపోయినా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మరి అంత
శివరాత్రి రోజు లింగం తేలడము, శంఖంలోకి నీళ్లు రావడము జరిగితే ఆ శివుడికి మీరు మొక్కండి అక్క. మన సంఘ అధ్యక్షులు కదా మీరు. మీరు ఈసారి మొక్కండి అక్క. అది ఇంతకుముందు అలా మొక్కండి, తప్పలేదు. ఏమని మొక్కండి? ఈ ఈ ఇంత చక్కగా నువ్వే ప్రత్యక్షంగా అయ్యేటువంటి పరిస్థితుల్లో ఎందుకని ఉద్దానం సమస్య ఎందుకుంది? హృదయం రోగుల సమస్య ఎందుకుంది? ఎందుకు వలస వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు దోపిడీ పీడనకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వచ్చింది? ఎందుకు నక్సల్ బైరీ పోరాటం వచ్చింది? ఎందుకు ప్రజలు తుపాకులు బట్టి అడవుల్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోవాల్సింది ఎందుకు వచ్చింది? పోలీసు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగం పేరుతో వాళ్ళ భార్య పిల్లలకు దూరం ఉండి ఏదో కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే అడవులోకి వెళ్ళి నక్సలైట్ల చేతిలో పోలీసులు ఎందుకు చావాలి? పోలీసుల చేతిలో నక్సలైట్లు ఎందుకు చావాలి? అమాయక ప్రజలందరూ ఆ పీడనకు గురవుతున్న వాళ్ళందరూ ఆ దొరలను, భూస్వాములను, పెత్తందారులను ఎందుకు చంపాలి? ఓన్లీ ఒక శివరాత్రి రోజే లింగం కనిపించి, శంఖం కనిపించి, దానికి నీళ్ళు వచ్చి మాయమైపోతుంది. ఆ దేవుడి వల్ల ఏం ప్రయోజనం తల్లి? నేను ఇక్కడ అవమానించట్లేదు. ప్రజలు ఎదుర్కొనే సమస్య, సమాజం ఎదుర్కొనే సమస్య మీద దేవుళ్ళు తమ ఉనికిని చాటాలి. దేవుళ్ళందరికీ బైరి నరేషు దండం పెట్టి పూజ చేస్తున్నాడు కెమెరా ముందు, నటించట్లేదు. ఓ దేవుళ్ళారా మీరున్నారు, మీరు చాలా గొప్పవాళ్ళు. ఉన్న ప్రజలందరూ నా మతం, నా దేవుడు అని వేరువేరు మతాలు, వేరువేరు దేవుళ్ళ పేరుతో కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చంపుకుంటూ అశాంతినిచ్చి ప్రజలకు భద్రత లేకుండా చేస్తున్నారు. దయచేసి ప్రజల్ని, మీరు పుట్టించిన ప్రజలందరూ అన్నా తమ్ముడు, అక్కా చెల్లెల సోదర భావంతో లేరు. భారత రాజ్యాంగం చెబుతుంది సౌభ్రాతృత్వంతో ఉండండి అని. అది పాటించట్లేదు. ఓ దేవుళ్ళారా మీరు ఎక్కడున్నారు? మీరు వచ్చి మీ ప్రజలకు ప్రత్యక్షమై ఒకరికి కాకపోతే ఒకరికైనా, మంచి భక్తులకైనా, నీతిమంతులకైనా మీరు బోధించి వెళ్ళండి. ఎంతకాలం ఉంటారు కనిపించకుండా? మీ పేరుతో ప్రజలు కష్టపడే డబ్బులన్నీ మీకు పెడుతున్నారు. మీరు వాళ్ళకు జన్మనిస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతకకుండా నిరంతరం మీకు వచ్చి ప్రార్థన చేయడమో, భజనలు చేయడమో, నమాజులు చేయడమో, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా మీరు దేనికోసం అయితే పుట్టించారో వాళ్ళ పని వాళ్ళు చేయకుండా మీ పని చేస్తారు వాళ్ళు. మీరు వీళ్ళను పుట్టించి బతుకమని పుట్టించారా? మీకు ప్రార్థనలు చేసి, నమాజులు చేసి, పూజలు చేసి, ఉపవాసం సాగమని చెప్పి పుట్టించారా దేవుళ్ళారా? నేనైతే మిమ్మల్ని మొక్కట్లేదు, మంచిగానే బతుకుతున్నా. నాకు మీతో పని లేదు. నేను మిమ్మల్ని రాండి నాకు హెల్ప్ చేయండి అని అడగను. ఒకవేళ నేను మొక్కాలు చేస్తే నన్ను కన్నా నా తల్లిదండ్రులు, మీ వల్ల నేను పుట్టాను, నా అన్న తమ్ముడు, అరే మీరు నాకు మధురమైన అనుభూతులను ఇచ్చారు. నా ఊరు వాళ్ళు అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఏదే నువ్వు బహిర్ధనమయ్యే కొడుకు గారా మంచిగా ఉండాలి బిడ్డ అని నా చుట్టూ ఉన్న సమాజం నన్ను తీర్చిదిద్దింది. నా జీవిత భాగస్వామి సుజాత గారు తన జీవితాన్ని నాకు ఇచ్చింది. నా కడుపులో పుట్టిన పిల్లలు ఒక తండ్రిగా నేను ఆనందించేటువంటి అనేక క్షణాలను ఇస్తూ నా జీవితాన్ని కలర్ఫుల్ చేశారు. సో నా చుట్టూ ఉన్న మనుషులు, నాతో సంబంధం ఉన్న మనుషులు, లేదా నా ఆలోచనలను మెరుగుపరిచి నాకు జ్ఞానాన్ని ఇచ్చిన నా గురువులు, వీళ్ళు చాలు నాకు. మీ దేవుళ్ళొద్దు, మీతో నాకు పని లేదు. ఓకే. సో ఇందాక మనిషి పుట్టుక గురించి మనం మీరు అన్నారు కదా ఇందాక, అంటే దేవుడు లేరు అన్నప్పుడు మరి మనిషి పుట్టుక ఎలా అని చెప్పి చాలా మంది క్వశ్చన్. ఈ ప్రశ్నకి జవాబు కావాలంటే మనం 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పుస్తకాలను సరిగా చదవమని చెప్పాలి. అసలు జీవకణం ఎలా వచ్చిందనే కదా మన ఆలోచన. దాన్ని మనము ఇటు నుంచి అటు చెప్పడం కరెక్టా, అటు నుంచి ఇటు చెప్పడం కరెక్టా అనేది సినిమా అయిందనుకో, సినిమాలో ఏదో ఒక అంశంని చూపించి బ్రేక్ చేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి బాల్యంలో అది జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది జరిగిందని మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది. నిజమే కదా? అలాగే ఈ జీవకణ పరిణామానికి సంబంధించి ఏ శాస్త్రవేత్త ఏం చెప్పాడు, అవి ఆచరణకు దగ్గరగా ఉన్నాయా? ఈ శాస్త్రవేత్తలు చెప్పినవి ఆచరణకు దగ్గరగా, నమ్మకానికి దగ్గరగా ఉన్నాయా? ఆయా మతాలు, మత పెద్దలు, మత గ్రంథాలు చెప్పిన జీవ పరిణామ సిద్ధాంతం బాగుందా? కామన్ సెన్స్ అప్లై చేసి ఏది వాస్తవానికి దగ్గరగా ఉంటే అదే నమ్మమందాం. సైంటిస్టులను నమ్ము అని ఎవడంటున్నాడు? లేదా మతాలు చెప్పిన విషయాలని నమ్మని ఎందుకు చెప్పాలి? మనకి ఎందుకు ఆలోళ్ళి? ఓ విద్యార్థులారా, ఓ ప్రజలారా, మీరందరూ శశి టీవీ చూస్తున్నారు కదా, గూగుల్లో కొట్టండి జీవ పరిణామం ఎలా జరిగింది, మానవ పరిణామం ఎలా జరిగింది అని గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి. ఈ మతం ప్రకారంగా మనిషి ఎలా పుట్టాడు చూడండి, ఆ మతం ప్రకారంగా మనిషి ఎలా పుట్టాడు చూడండి, ఇంకో మతం ద్వారా మనిషి ఎలా పుట్టాడు, ఈ జీవరాశులు ఎలా పుట్టాయో, అన్ని మతాలు వాళ్ళ గ్రంథాల్లో ఎలా పుట్టాయో చెప్పాయి కదా, అవి చూడండి. వివిధ సైంటిస్టులు పరిశోధించి చెప్పిన విషయాలను కూడా మీరు పరిశీలించండి. ఏది కరెక్ట్ అనిపిస్తే గదే నమ్మండి. మత పెద్దలు చెప్పారని వీటిని నమ్మకండి,
ఏదో సైంటిస్టు గడ్డం పెంచుకొని జుట్టు వేయించుకొని చెప్పిండని ఆయన మాట నమ్మకండి. ఏది దగ్గరగా ఉందో మీకైతే కామన్ సెన్స్ అయితే ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఆలోచించండి. సో మీరు దేవుని నమ్మరు, ఈ పుట్టుక అంతా కూడా న్యాచురల్ అని అంటున్నారు. అవును. సో మరి దయ్యాలు, చేతబడులు ఇవన్నీ నమ్ముతారా? అసలు దేవుడే లేడన్నప్పుడు ఇక దయ్యం ఎక్కడిది? దయ్యాలు లేవు, దయ్యాలు ఉండవు, అబద్ధం. చేతబడి కూడా ఉంటుంది, కానీ దానికి మహిమ లేదు, అంటే ఎనర్జీ లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు మూఢనమ్మకాలు లేనే లేవు, మూఢనమ్మకాలు లేనే లేవు అనడం తప్పు. మూఢనమ్మకాలు ఉన్నాయి నమ్మకండి, మూఢనమ్మకాలు ఉన్నాయి నమ్మకండి అనడం కరెక్టు. లేనే లేవు అంటే కనిపిస్తున్నాయి కదా, చేతబడి లేనే లేదంటే కనిపిస్తున్నాయి కదా, ముగ్గులేసి పిచ్చి పిచ్చి బొమ్మలు చేయడం నిజమే, కానీ దానికి పవర్ లేదు, దానివల్ల ఏమీ కాదు. అలా ఒకవేళ చేతబడో, బాణమ్మతో, చిల్లంగి, చెడుపు అని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లు ఉన్నాయి. అవి నిజమే అయితే నచ్చని ముఖ్యమంత్రికి ఆపోజిట్ వాళ్ళు చేతబడి చేత అయిపోద్ది కదా, బాణమ్మ చేత అయిపోద్ది కదా. రేపు గ్రామీణ ఎన్నికలు జరుగుతున్నాయి, గ్రామ పల్లె ప్రజలు ఎవరు ఎక్కువ తాగిస్తారు, ఎవరు ఎక్కువ డబ్బులు పంచుతారు, ఎవరు ఎక్కువ కులాల్ని సమీకరిస్తారని ఒక అంశం, ఎవరు స్థానికంగా ఉంటారు, ఎవరు మంచి లీడరు, ఎవరు గతంలో సర్వీస్ చేశారు అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో చేతబడి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఊర్లో పోటీగా నిలబడ్డ వాళ్ళందరికీ చేతబడో బాణమతో చేసి వీళ్ళే గెలవచ్చు కదా, ఎమ్మెల్యే టికెట్లు కూడా సాధించవచ్చు కదా. అసలు వీళ్ళకు కోటి కోటి రూపాయల శాలరీ ఇవ్వాలి చేతబడి చేసేటోళ్ళకి, ఇచ్చి బార్డర్లో కిలోమీటర్కి ఒక్కరిని పెట్టాలి, వేరే దేశం వాడి రాకుండా వాళ్ళు కాపాడితే అయిపోతుంది కదా. ఇంతమంది సైనికులు భార్యాపిల్లలకి దూరంగా ఉండి అక్కడ ఫోన్లలో, వీడియో కాళ్ళలో లేదా వాట్సాప్లలో చూసుకొని భార్యాపిల్లల్ని మురిసిపోతూ ఉన్నారు. ఏదైనా అలజడి జరిగితే నా భర్త ప్రాణాలతో వస్తాడా, నా కొడుకు ప్రాణాలతో వస్తాడా అని భయంగా బతుకుతున్నారు. మరి ఈ చేతబడి చేసేటో లేదో ఆడ చేస్తే ₹1 కోటి జీతం ఇవ్వచ్చు కదా. ఇంకోటి ఇప్పుడు ప్రమోషన్స్ అనేవి చాలా ఉంటాయి సోషల్ మీడియాలో, మీకు తెలిసిందే. ఒక యాడ్ అనేది ఒక మనిషి లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ అవుతుందో తెలుసు. ఒక సోప్ గురించి మనం యాడ్ ఇస్తేనే అదే సోప్ వాడడం స్టార్ట్ చేసేస్తారు. అలాంటిది చాలా మంది సినిమా హీరోలు మరి దేవుళ్ళకి సంబంధించినవి కూడా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కన్నప్ప సినిమా రాబోతుంది కదా, సో అలాంటి వాళ్ళకి మరి ఏం చెప్తారు? సినిమా వెరీ గుడ్ అంటాను. అంటే వాళ్ళు, మీరు దేవుడే లేదంటున్నారు, వాళ్ళు దేవుడిని ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఓకే, సో వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఈరోజు చెల్లమ్మ, ప్రతి గుడి మీద దేవుడు ఉన్నాడు, దేవుడి మహిత్మల మీద, దేవుడి మహత్యాల మీద బోలెడన్ని పాటలు, రికార్డులు, మైకులు పెట్టుకుంటున్నారా లేదా? చర్చిల మీద మైకులు పెట్టుకుంటున్నారా లేదా? మసీదుల మీద చెప్తున్నారా లేదా? మేము కూడా దేవుడు లేడని మా వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లలో మేము చెప్పుకుంటున్నాం. వాళ్ళు చెప్పుకోవడం వల్ల ఇతర మతాల వాళ్ళు ఏ అభిప్రాయంతో ఉన్నారో మేము చెప్పడం వల్ల కూడా అదే అభిప్రాయం ఉన్నారు, కానీ వాళ్ళందరికీ భయం ఇస్తుంది. ఎందుకంటే మేము బలంగా ఉన్నాడు అని 1000 సార్లు చెప్పినాము, బాల్యం నుంచి ఉన్నాడనే భ్రమలో వాడిని పెంచుకుంటూ వచ్చాము. ఇప్పుడు వీడు లేడు అనేసరికి వాడికి ఉన్నాడా లేడా అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిన వాడు ఆలోచించి, అన్వేషించి, కారణం తెలుసుకొని, లోతుగా వెళ్ళి చివరికి సత్యాన్ని తెలుసుకొని, లేడనే సత్యాన్ని తెలుసుకొని మాకు దూరం అవుతాడనే భయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ప్రమోషన్స్లో ఒక ఖచ్చితంగా నిజం. నేను మా ఫ్రెండ్ ఒక ఆయనకి మహర్షి అని ఉంటే, నీ పేరు ఇదేంట్రా కొత్తగా ఉందంటే, వాళ్ళ నాన్నని అడిగితే మహర్షి సినిమా వచ్చినప్పుడు వీడు పుట్టాడు, ఈ పేరు పెట్టానని చెప్పాడు. అంటే సినిమా అపభావము, ఆకలి రాజ్యము, అర్ధరాత్రి స్వతంత్రము, ఎన్నో యువసేన అను సినిమా, ఫర్ ద పీపుల్ అని ఒకటి వచ్చేది. కొన్ని ఒక్కో సందర్భంలో ఒక్కో సినిమా ఆయా కాలంలోని సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా ప్రభావితం చేయదు అనట్లేదు. అయితే ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను, సినిమాని ఒక కళగా చూడాలి, ఆ హీరోస్ని వాళ్ళు ఆర్టిస్టులుగా చూడాలి, ఆ డైరెక్టర్ని ఆ క్రియేటివిటీతో దాన్ని రూపొందించిన కళా నైపుణ్యంలో చూడాలి తప్ప వాటిని చూసి ఇలాగ చావాలని ఆత్మహత్యలు చేసుకోవద్దు. వాటిని చూసి పుష్ప సినిమాలో ఎలాగైతే పాల డబ్బాలో గంధపు చెక్క మన ఎర్రచందనం తీసుకెళ్లారో రియల్ లైఫ్లో అలా జరిగిందో కూడా చూపించారు. కాబట్టి నేరాలు ఘోరాలను సినిమాలలో జరిగేటువంటి ఇన్సిడెంట్ని చూసి అలా ఒక ఫ్లవర్ని స్మెల్ చూసినట్టుగా ఆ సినిమాని చూడండి, ఫిల్మ్ ఇండస్ట్రీని ఆదరించండి, కళాకారులను ఆదరించండి, ఆ రంగాన్ని కాపాడండి, కొత్తగా వచ్చే వాళ్ళని ఆదరించండి. చెత్త సినిమాలని మనం చెప్పినా ఎవడు చూడడు. మంచి సినిమాలను ఆదరించండి, ప్రైవసీ చేసి మొత్తం సినిమా నిర్మాతలని ధ్వంసం చేయకండి. అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడుని తీసుకోకుండా ఉండే కామన్ సెన్స్ను కలిగి ఉండండి.
మీరు కులమత భేదాలను నమ్ముతారా? నమ్ముతాను. ఎలా అంటే ఉన్నాయా? అంటే 100% ఉన్నాయి. మొన్ననే భార్గవి అనే అమ్మాయిని కలిసి వచ్చాను. మాలబంటి అనే ఆయన్ని గౌడ సోదరులు వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకున్నారని తీసుకెళ్లి సూర్యాపేట దగ్గర ఘోరంగా చంపేశారు. ఆ శవాన్ని తీసుకెళ్లి వాళ్ళ నాన్నమ్మకు చూపిస్తే, షబ్బాస్రా బిడ్డ, మీ చెల్లె పోయి గా మాలోని దగ్గర వండి కాపురం చేస్తా ఉంటే నిద్రపోతుందారా అని సినిమాలలో ఉంటారు కదా, ఇట్లా ఇట్లా జుట్టు ఇలా వదిలేసి. అంటే నిజానికి ఆడవాళ్ళని శత్రువులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రేమ మనసు మహిళలది, క్షమించే గుణం, అర్థం చేసుకునే గుణం. కానీ ఒకరిద్దరు మహిళల నుంచి ఇప్పుడు సూర్యకాంతం అనే పేరు ఉంటుంది పూర్వకాలంలో సినిమాలో. ఆవిడ రియల్ లైఫ్లో చాలా సేవా గుణం, గొప్ప మనిషి. తెలంగాణ శకుంతల అనే ఒక క్యారెక్టర్ ఉండేది. అంటే ఒక కోపానికి, రివల్యూషన్కి ఒకరిని చూపిస్తూ ఉంటే అవి బ్రాండ్గా మారిపోతాయి. ఆ శవాన్ని ఆమెకు చూపిస్తే మీరు సంతోషించిందని చెప్పారు. అది నిజమెంతో అబద్ధం ఎంతో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రజలు ఊహలల్లో భ్రమలల్లో బతుకుతున్నారు. వాటికి కాస్త వాస్తవికతను జోడించాల్సిన అవసరం ఉంది. కులము ఉంది, కులం పేరుతో వివక్ష ఉంది, అస్పృశ్యత, అంటరానితనం ఉంది. నేను నిన్న చేవేళ్ళ దగ్గర ఒక గ్రామానికి వెళ్తే ఒక ప్రభాకర్ అన్న అని చెప్పాడు, బురాను ప్రభాకర్ అన్న. తమ్ముడు 25 ఏళ్ల క్రితం మేము ఇలా వినాయకుడిని పెడితే 9 రోజులైంది, వాళ్ళ వినాయకుడు పోయినాక మన వినాయకుడు పోవాలని చెప్పుకొని జిజ్జుకుంటే 40 రోజులు ఉంచారట విగ్రహాన్ని. ఎస్పీ పోలీస్ వాళ్ళు వచ్చి అది అస్పృశ్యత గురించి న్యూస్. అంతెందుకు, సెంట్రల్ యూనివర్సిటీ వెనకాల బొడ్రాయి పండుగ జరుపుతున్నాము, మాలమాది వాళ్ళు దయచేసి రేపు వంటల కాడికి రావద్దు, వాడు వచ్చే గొడవలకు కారణం కావద్దాహో అని వీడియో చేశారు, పెట్టారు. అది మేము షేర్ చేసి అక్కడ స్థానిక అధికారులకు పెడితే క్షమాపణ చెప్పి తెల్లారి పంచాయతీ అయింది. అట్లా అంతెందుకమ్మా, మొన్న నేను జూపూడి అనే గ్రామం వెళ్ళాను, విజయవాడ తర్వాత ఇబ్రహీంపట్నం తర్వాత. అక్కడ ఒక అన్న చెప్తున్నాడు, అన్న ఇప్పటికీ ఈ రాజధాని ప్రాంతంలో కమ్మ కాపు చౌదరీల్లో ఓ 10% మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ 90% కులవివక్ష చూపిస్తారన్నయ్య అని చెప్పాడు. మొన్న గురువారం రోజు నేను వికారాబాద్ దగ్గర కోడంగల్కి వెళ్ళాను. అక్కడ చెప్తున్నారు వాళ్ళు చాలా సీరియస్గా, అన్న ఇప్పటికీ కొన్ని ఆలయాల్లోకి మేము రావడానికి వీల్లేదన్నా అని. ఒక నారాయణపేటలో అయితే పెళ్లి చేయమంటే నేను గుడి లోపలికి నువ్వు తక్కువ జాతోడి రావద్దు చెయ్యను అని అంటే ఆ పూజారి కొడుకే గుడి ముంగట్నే పెళ్లి చేశాడంట. గుడిలోనికి రానియని పెద్ద పూజారి మీద నాకు కోపం ఉంది, కానీ వాళ్ళ కొడుకు పూజారి రోడ్డు మీద అతను పెళ్లి చేశాడు. ఇక్కడ బ్రాహ్మణ సోదరుడే, అక్కడ బ్రాహ్మణ సోదరుడే. ఇతన్ని అభినందించాను, అతన్ని ప్రశ్నించాను, ఇతన్ని తిట్టాను, అరే నువ్వు ఆడికి వచ్చి ఎందుకు పెళ్లి చేసుకోవాలి, చక్కగా రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో చేసుకుంటే పెళ్లి కాదా, నువ్వు జిజ్జుకు గుడికా, వాడు అద్దురాని తన్ని తరిమేస్తా ఉంటే ఆడికి పోవాలా. ఇలా తన్ని తరిమేయడం ఇప్పుడు కాదు, బాబాసాహెబ్ కాలంలోనే కాలారాం టెంపుల్ గోదావరి పుట్టిన నాసిక్ త్రయంబకంలో గుడి ముందు ఆ తిరునాళ్ళలో మేము పాల్గొని భాగస్వాములం అవుతా అంటే మీరు కడజాతి వాళ్ళు రావద్దన్నారు. రోజుల తరబడి పోరాటం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్నే కాలారాం టెంపుల్ పోరాటం అంటారు. 100 సంవత్సరాల క్రితం 1925లో, ఇది 2025, 100 సంవత్సరాల క్రితం పెరియార్ ఈవి రామస్వామి అనే ఆయన కేరళ రాష్ట్రంలో వైకోంలో ఉన్నటువంటి ఒక శివాలయం ముందు మనుషులు నడవద్దు అని చెబితే మనుషులు ఎందుకు నడవద్దు అని పోరాటం చేశాడు. మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం అది. ఇప్పుడు బీసీలు ఎస్సీలు గుడి లోపలికి పోతున్నారు కదా, అప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిపోయే హక్కు కూడా లేదు. గుడిలోకి వెళ్ళే అవకాశం కోసం పెరియారు పోరాడితే ఈరోజు అన్ని సబ్బండ కులాల గుడిలోకి వెళ్తున్నారంటే ఆయనే కారణం. కాబట్టి కులం ఉంది, వివక్ష ఉంది, అది పోగొట్టడానికి ప్రభుత్వానికి మనసు లేదు. ఆ అంశం మీద పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. యువత, విద్యార్థులు కులం వద్దు అనుకునే వారందరూ కులం విడిచి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ భార్యను, వాళ్ళకు పుట్టే పిల్లలను ఏదో ఒక కులానికి కనెక్ట్ చేయకుండా ఉండాలి. కులం అడిగే పరిస్థితి ఉండద్దు, చెప్పే పరిస్థితి ఉండద్దు. ప్రభుత్వాలు కూడా కులం నిర్మూలన కోసం తమ కార్యాచరణను ప్రకటించాలి. ఈ కులస్తులకు కార్పొరేషను, ఆ కులస్తులకు చైర్మన్, ఈ కులస్తులకు స్పీకరు, ఈయనకు డిప్యూటీ స్పీకరు, ఈ కులానికి మినిస్టరు, ఈ కులానికి ఉప ముఖ్యమంత్రి, ఇవన్నీ దొంగనంగనాచి మాటలే తప్ప కుల నిర్మూలనకు నీ చిత్తశుద్ధి ఏది? ఏ పార్టీ వచ్చినా కుల నిర్మూలనకు నీ స్టాండ్ ఏంటి? రీసెంట్ గా తీన్మార్ మల్లన్న గారు కూడా కులానికి సంబంధించి మీకు తెలిసే ఉంటది, బీసీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రెడ్డిస్ అలా ఇలా అని కించపరచడం వల్ల ఈ రోజు తనని సస్పెండ్ చేశారు. అంటే అంత మంచి మనుషులు కూడా ఎవరైతే ఒకప్పుడు న్యూస్ చెప్పి 10 మంది, అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేయాలి, ఇంకా ఎలా మినిస్టర్స్ ని కూడా సస్పెండ్ చేయాలి.
ఎందుకు అనంటే వీళ్ళు గతంలో కూడా పరుష పదాలను ఉపయోగించారు కదా. ఏమో నాకు తెలియదు. ఉమ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చాలాసార్లు ఇది ఇలాగే ఉంటే ఈ కాంగ్రెస్ అధికారంలోకి రాదు అన్నారు. కోమటిరెడ్డి సోదరులు మేము గాంధీ భవన్కే రాంపో అని పొల్లు తిట్టారు కదా. తిట్టారా లేదా? అలాగే టికెట్ ఇవ్వనప్పుడు టికెట్ రాని వాళ్ళు కోకొల్లులుగా బండబూతులు తిట్టారు కదా. దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు కదా. అప్పుడు మరి ఆ రెడ్డి సోదరులు ఎవరైతే క్రమశిక్షణ రాహిత్యానికి గురయ్యారో ఆ సోదరుల పైన ఇలా సస్పెన్షన్ వేటు ఎందుకు వేయలేదు? అప్పుడు వేసి ఉంటే ఈయన ఇప్పుడు వేసినా నేనేమనకపోతూ, అయినా ఇప్పుడు ఈయనని వేయడం వల్ల వేయొద్దు అనే ఒపీనియన్ నాకు లేదు, ఎందుకు వేసేశారు అనే ఒపీనియన్ నాకు లేదు. ఎందుకంటే ఆ సంఘము ఆ పార్టీ తన అంతర్గత నిర్మాణంలో పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పార్టీ డిసిప్లిన్కి వ్యతిరేకంగా ఉంటే మళ్ళా సస్పెండ్ చేస్తారు, రేపు ఇంకో ప్రముఖునైనా సస్పెండ్ చేస్తారు. ఇది కొత్త ఏం కాదు కదా. తర్వాత కొద్ది రోజులు అయినాక ఈ పార్టీ జంప్ అయిపోయిన వాళ్ళని సస్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళు గెలిచాక తిరిగి సొంత గృహంలోకి వచ్చారు, సొంత ఇంటికి సొంత కుంపటికి వచ్చారు అనగానే వాళ్ళు ప్రెస్ మీట్కి వచ్చి మళ్ళీ నా ఇంటికి నచ్చినట్టున్నది, ఇన్ని రోజులు నేను ఆయన పాలన నచ్చి ఆ పార్టీలోకి పోయినా కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అన్ని దొంగ ముచ్చట్లు ఎందుకురా. అయితే ఉగాది రాబోతుంది కదా, రాణి. ఉగాది అనగానే రాని వస్తుంది, అది రాకుండా వస్తుంది. బ్యాటరీ మార్చుకుంటావా? సో ఉగాది రాబోతుంది, అందరూ ఫస్ట్ డే నుంచి రాశి ఫలాలని చెప్పేసి వెంట పడతా ఉంటారు. సో రాశి ఫలాలను నమ్ముతారా మీరు కనీసం? గుడ్ క్వశ్చన్ తల్లి. ఇంతమంది జర్నలిస్టులు నన్ను ఇంటర్వ్యూ చేశారు కానీ అయ్యప్ప చుట్టో, రాముని చుట్టో, వెంకటేశుని చుట్టో, గణేశుని చుట్టో, శివలింగం చుట్టో ఇవన్నీ అడిగారు కానీ ఇట్లా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నీకు అభినందనలు. ఇది బిస్కెట్ కాదు. ఎందుకంటే నా వీడియోలు చూస్తారు కదా చాలా మంది, అరే ఈ క్వశ్చన్ ఇంతవరకు నిజంగానే నరేష్ అన్నని లేదా నరేష్ బ్రదర్ని ఎవరు అడగలేదు. రాశి ఫలాలు 100% ఫేక్, పూర్తిగా అబద్ధము. ఏ పార్టీ ఆఫీసులో ఆ పార్టీకి సంబంధించిన బ్రాహ్మణ సోదరుడు వచ్చి ఆ పార్టీకి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే 5,000 10,000 సంభావన తీసుకొని వాళ్ళని ఆశీర్వదించి వెళ్తారు. ఏ ఇద్దరు కూడా ఒకే రకంగా చెప్పిన దాఖలాలు ఈ చరిత్రలో లేవు. అలాగే నేను జైలుకు వెళ్ళాను 2013లో. వెళ్ళడానికి అంతకుముందు ఉన్న ఉగాదిలో ఈ సంవత్సరం మొత్తం నీకు మేలే జరుగుద్దని చెప్పారు. మరి నేను జైలుకు వెళ్ళి చూస్తే నాలాంటి పేరుతో ఉన్న వాళ్ళు కోకొలుగులుగా ఉన్నారు కదా. అక్కడ అన్ని పేర్లతో ఉన్నవాళ్ళు, అన్ని రాశులలో పుట్టిన వాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు కదా. ఒక రైలు ప్రమాదం అయితే ఒక 100 మంది చనిపోవద్దని కోరుతున్నాను, ప్రమాదాలు జరగద్దు, జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ప్రమాదాలు అతి తక్కువ జరిగేలాగా కష్టపడి కాపాడుతున్న రైల్వే సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ, ఓ ట్రైన్ బోల్తా పడితే 100 మంది చచ్చిపోయారు అనుకో, 100 మంది ఏ రాశి వాళ్ళు మాత్రమే చచ్చిపోయి ఏ రాశి వాళ్ళు బతికిళ్ళు. లేకపోతే అంతకుముందు ఒక పథకం ఏదో రకరకాల స్కీములు పెట్టి రకరకాల కంపెనీలు పెట్టారు కదా. ఆ కంపెనీ ఎత్తేసినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ ఉడాయించుడే కదా. ఒక ఫ్లైట్లో అందరూ పోతుంటే అది ఒక డ్యామేజ్ అయ్యి ప్రమాదం జరిగిందనుకో, ఏ రాశి వాళ్ళు చచ్చిపోతారు, ఏ రాశి వాళ్ళు బతుకుతారు? అందరూ ఒకే ముహూర్తానికే. ఇప్పుడు కరోనా వచ్చింది అనుకో, ఏ రాశి వాళ్ళు మాస్క్ కట్టుకోవాలి, ఏ రాశి వాళ్ళు మాస్క్ లేకుండా కూడా ఉంటారు? ఉండదు కదా. లేదు, ఈ ప్రాంతంలో ఒక వైరస్ వచ్చిందనుకో, మరి దాని సంగతి ఏంటి? కాబట్టి ఆ రాశి ఫలాలు, ఒక మనిషి లాభ నష్టాలు, ఆదాయ వ్యయాలు అని చెప్పే ప్రక్రియ ఏదైతే ఉందో, పూర్వ రోజుల్లో ప్రజలకి కాస్త పాజిటివ్ సైన్, ఈసారి మంచిగా వర్షాలు పడతాయి, పంటలు మంచిగా పండుతాయి అనగానే రైతులు ఆ భూమి తల్లిని నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకునే రైతులు కాస్త సైకాలజిస్ట్ మోటివేషన్ లాగా ఫీల్ అవుతారు. నిజంగానే ఈ సంవత్సరాలు కరువు కాటకాలే వస్తాయి, ఎండలు మండిపోతాయని మన వాతావరణ శాఖ వాళ్ళు వివరిస్తారు. అది వాళ్ళని నిరాశ కలిగిస్తుంది. వాస్తవం కఠినంగా ఉంటుంది కాబట్టి. అదే ఈ నమ్మకాలు చాలా సున్నితంగా అందంగా ఉంటాయి కాబట్టి వీటిని నమ్ముతారు. వీళ్ళు ప్రామాణికంగా తీసుకునే విషయాలన్నీ ఆ 12 రకాల రాశులు అబద్ధము, 9 గ్రహాలు నవగ్రహాలు అనేది అబద్ధము. ఇప్పుడు 7వ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తాడు ప్లూటో గ్రహం కాదు, 8 ప్లానెట్స్ ఉన్నాయి అని. మరి 8 గ్రహాలే ఉన్నప్పుడు నవగ్రహాల ఆధారంగా రాసేది ఎలా నమ్మాలి మనం? అంతేకాకుండా సూర్యుడు చంద్రుడు కూడా గ్రహాలుగా చూపిస్తారు. ఇదేమో ఉపగ్రహం, అదేమో నక్షత్రం.
రాహు కేతువులు కూడా గ్రహాలని చెప్తారు. అవి ఎక్కడున్నాయో ఇంతవరకు స్పేస్లోకి వెళ్ళిన సైంటిస్టులకు దొరకలేదు. మీలాంటి వాళ్ళకి దొరికితే తప్పకుండా మనం నమ్ముదాం. సో ఇంకొకటి, నేను బయట షాపింగ్ అలా వెళ్ళినప్పుడు చాలా చూస్తుంటాను, మార్వాడీస్ అందరు కూడా గ్లాస్ పెట్టుకొని దాంట్లో లెమన్ వేసి పెట్టుకుంటారు, అండ్ చాలా మంది లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటారు. సో ఒకరోజు ఏంటి అని చెప్పి హిందీలో అడిగితే చెప్పారు, ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ చెప్పారు, ఇలా చేస్తే ధనం ఎక్కువ, అంటే కస్టమర్స్ ఎక్కువ వస్తారు, ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి. అయితే నేను మీతో ఏమడుగుదాం అనుకుంటున్నా అంటే, మీరు ఎలాగో అది చెప్పేదైతే ఫేక్ అని నమ్ముతారు, సైంటిఫిక్ పరంగా కూడా ఇలాంటి రెమెడీస్ ఏమైనా పనిచేస్తాయా? పనిచేస్తాయి. సైంటిఫిక్ గా ఏమైనా ఉంటాయా? నిజం. ఓకే. ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అంటే, ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ విపరీతమైన కడుపు నొప్పితో వచ్చాడు. దాన్ని తగ్గించడానికి కావాల్సిన టాబ్లెట్స్ ఇతని దగ్గర లేవు. వెంటనే అతను చొక్కాకున్న ఇట్లా గుండెని తీసి చేపట్టు, అమ్మ ఈ టాబ్లెట్ని నేను నాలుక కింద పెట్టుకొని అరగంట సేపు ఉండు, తగ్గిపోద్ది అని చెప్పాడు. చెప్పి అరే పలానా టాబ్లెట్స్ అయిపోయినాయి తీసుకురారా అన్నాడు. ఈ నమ్మకము నువ్వు నాలుక కింద పెట్టుకొని తగ్గిపోయింది సార్ అన్నావు. అమ్మ అది ఉమ్మేయి అని చెప్పి టాబ్లెట్ వేసాడు. ఆ సమయంలో నీకు పాజిటివ్, నీ ఓన్ పాజిటివ్ కావాలి. ఈ చెంబు దగ్గరికి పోవడం అంటే నేను మానసిక బలహీనుడు అని అర్థం. నాకు ఈ మధ్య బిజినెస్ జరగట్లేదు, నరదిష్టి తాకుతుంది, లేదా నష్టం జరుగుతుంది, అమ్మడం జరగట్లేదు, లేదా స్థిరంగా ఉద్యోగులు ఉండట్లేదని 100 కారణాలతో బాధపడుతున్న ఇతను ఏదో ఒక ఆధారం కోసం వెతుకుతున్నప్పుడు ఆ ఆస్ట్రాలజరో ఇంకెవరో ఒకరు వచ్చి ఇది ఒక విషయం చెప్తాడు. చెప్పగానే ఇది ఆగ్నేయం వైపు నీళ్ళ చెంబు పెట్టండి, లేదా ఈడ ఒక స్టీల్ది లేదా ఒక గాజుది తాబేలు టోటాయిస్ని పెట్టండి, ఈ యంత్రం పెట్టుకోండి, ఆ యంత్రం పెట్టుకోండి అని చెప్తాడు. లేకపోతే ఇక్కడ ఈ యంత్రం కొట్టుకొని అనగానే ఇతను ఆల్రెడీ మానసికంగా రకరకాల అపోహలతో ఉన్నాడు కాబట్టి ఇది పెట్టుకున్నాను నాకు ఏం కాదు అనే ధైర్యంతో మరింత శ్రద్ధగా తన వ్యాపారం తాను చేసుకుంటాడు. కానీ అది పెట్టుకోకుండా తను మంచి మానవ సంబంధాలతో ఉండి క్వాలిటీ మెయింటైన్ చేసి తన కస్టమర్లకి నీతిగా నిజాయితీగా సర్వీస్ ఇచ్చి ఆ ప్రాంత అవసరాలను గుర్తించి తన వ్యాపారం చేస్తే ముందుకెళ్ళొచ్చు. ఈ రేకుతో, ఆ నిమ్మకాయతో, ఆ చెంబుతో, ఈ తాబేలుతో, అతను పెట్టుకునే ఉంగరానికి ఉన్న రాయితో, వెనకాల ఉన్న ఏదో ఒక దేవుడికి సంబంధించిన ఫోటోతో ఏ సంబంధము లేదు. ఈ మధ్య అయోధ్యలో ఒక విషయం చెప్పారు, మీరు శ్రీరాముడి పేరుతో ఉన్న హోటల్లో భోజనం చేయకండి, దాని ఓనరు ముస్లింలు ఉన్నారు, ముస్లింల పేర్లే పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. కాబట్టి అక్కడ బిజినెస్కి ఇప్పుడు కొన్ని దుర్గా భవానీ వైన్స్, శ్రీ వెంకటేశ్వర వైన్స్ మీరు ఎప్పుడైనా చూసారా? శ్రీరామ వైన్స్ చూసారా లేదా? ఎప్పుడు మీ మనోభావాలు ఎందుకు దెబ్బతినవు? ఒరే అంత మంచి దైవం పేరు మద్యానికి పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని ఒక్కరైనా అనాలి కదా. ఇంకోటి అన్ని చెప్తున్నారు కదా మీరు, అయితే కరుంగలి మాల పాజిటివ్ గా ఉంది, నెగిటివ్ గా ఉంది. చాలా మంది ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం ఆ మాల ఉందా? లేదు. అప్పుడు మనుషులు బతకలేదా? అమెరికాలో ఆ మాల ఉందా? బతకట్లేరా? ఆస్ట్రేలియాలో మాల ఉందా? బతకట్లేదా? ఇంగ్లాండ్లో మాల ఉందా? బతకట్లేదా? 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మరి అది నిజమే అయితే ప్రభుత్వము యుఎన్ఓకి వెళ్ళి ఇది పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఐక్యరాజ్య సమితి నానా తంటాలు పడి ఫుడ్ సేఫ్టీ కోసం ఒకటి, హెల్త్ కోసం ఒకటి, చిల్డ్రన్ కోసం ఒకటి, యుద్ధ నివారణ పీస్ కోసం ఒకటి, ఇన్ని కమిటీలు ఎందుకు పనిచేయాలి? ఈ కరుంగాలి మాల అనేది 800 కోట్లు ఏపిచ్చి తల ఒకటి అయిపోద్ది కదా. అరే నేనేమంటాను అమ్మ, దాన్ని నేను ఫేక్ అంటే నమ్మే వాళ్ళకు బాధ కలగవచ్చు. నేనైతే అది లేకుండానే బతుకుతున్నాను. మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో 3000 మంది బతుకుతున్నారు. 800 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 3 కోట్ల మంది క్రైస్తవులు ఆ మాల నమ్మటం లేదు, 2.5 కోట్ల మంది ముస్లింలు నమ్మటం లేదు, 1 కోటి మందికి పైగా ఉన్న, 100 కోట్లకు పైగా ఉన్న మన బుద్ధిస్టులు నమ్మటం లేదు, 80 కోట్లకు పైగా ఉన్న నాస్తికులు వాటిని నమ్మట్లేదు. ఈ భారతదేశంలో ఉన్న 80 కోట్ల మంది హిందువులు నమ్ముతున్నారు. ఆ హిందువులలో కూడా ఈ మాల తెలిసినోనికి నమ్ముతాడు, మిగతా వాడు అందరూ హ్యాపీగా బతుకుతాడు. ఏ మాల అయితే ఏముంది తల్లి? ఒకవేళ ఆ మాల రక్షిస్తుందంటే ఆడపిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్ళేప్పుడు కుమిలిపోతున్నారు, ఏ ఆకతాయి ఏం చేస్తారని. తలా ఒక మాల ఇచ్చి పంపితే అయిపోద్ది కదా. గన్ ఎందుకు అప్లై చేసుకోవాలి? లైసెన్స్ ఎందుకు తీసుకోవాలి? 1,00,000 రూపాయలు పెట్టి తుపాకీ ఎందుకు కొనుక్కోవాలి? ఆ 9mm బుల్లెట్లకి ఎన్ని డబ్బులు ఖర్చు ఎందుకు తల్లి మాకు? ఓ మాల వేసుకుంటే అయిపోతుంది కదా. అసలు మన సైనికులందరికీ తుపాకులు ఎందుకు ఇవ్వాలి? మాల వేసి నిలబెడితే అయిపోద్ది కదా. అంటే నమ్మకమే ఇదంతా, మనుషులు నమ్మకమే. ఆ నమ్మకము మోసపోనంత వరకు నమ్మకం మంచిదే.
పంట రైసు వ్యవసాయం నీళ్లు పడతాయి అనే నమ్మకం, క్షేమంగా వెళ్ళి ఇంటికి క్షేమంగా